వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను పివి వర్మ. ఈరోజు సీఎం కేసీఆర్ ముగ్గురు సీఎంలతో కలిసి అంటే దాదాపుగా సీఎంలతో కలిసి ఒక కీలకమైనటువంటి మీడియా సమావేశాన్ని పెట్టారు. అయితే ఈ విషయంలో మనం ఒక్కసారి క్షుణ్ణంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం తీరుకు సంబంధించి కేంద్రం గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాల విధమైనటువంటి ఒత్తిళ్లను తీసుకొస్తా ఉంది. గవర్నర్లను చేతిలో పెట్టుకొని వ్యవహరిస్తుంది అన్నటువంటి అంశాలపై కూడా సీఎం కేసీఆర్ మండిపడ్డటువంటి సిచ్యువేషన్ పడతా ఉన్నాయి. గతంలో ఇందిరాగాంధీ ఉన్నటువంటి సమయంలో ఏదైతే ఎమర్జెన్సీని తీసుకొచ్చినటువంటి పరిస్థితులను మరొకసారి ఎమర్జెన్సీ తీసుకొచ్చే పరిస్థితిను ఇక్కడ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ మాట్లాడే మాటలు మనకు కనబడుతుంది. అయితే ఇందులో భాగంగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూస్తే ఆప్ అనేటువంటి పార్టీ గతంలో 2 సార్లు కూడా ఢిల్లీకి వేదికగా అధికారం చెలాయించినప్పటికీ కూడా చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆప్కి ఓట్లేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆప్ గెలిస్తే కావాలనే రాజ్యాంగబద్ధంగా వెళ్లాల్సినటువంటి కొన్ని రూల్స్ను కూడా అగెనెస్ట్గా బీజేపీ చేస్తుందంటూ కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారు. అంతేకాకుండా ఈరోజు ఇంకొక ప్రధాన అంశంగా మనం చూసుకుంటే అన్ని పార్టీలతో కలిసి బీజేపీని గద్దదించడమే లక్ష్యం అంటూ కూడా సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దీనిపై ఈరోజు మనం చర్చ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సాంబశివరావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నగేష్ గారు, అండ్ మనతో పాటుగా బీజేపీ నుంచి దేవరకొండ వెంకటాచారి గారు కూడా ఈరోజు మనతో డిబేట్లో పాల్గొన్నారు. ముందుగా అధికార బీఆర్ఎస్ నుంచి సాంబశివరావు గారితో మాట్లాడదాం. సాంబశివరావు గారు, ఈరోజు సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తిపలు పెడతా ఉంది. రాష్ట్రాలకు సంబంధించిన రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అనేక విషయాలలో కూడా ఇబ్బందులు పెడతా ఉంది. గవర్నర్లను చేతిలో పెట్టుకొని కావాలని కేంద్రం నాటకాలు ఆడుతుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరి మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్కారం. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే మాట్లాడినరో అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కేంద్ర ప్రభుత్వము కక్ష సాధింపు ధోరణితోటి గవర్నర్ వ్యవస్థలని దుర్వినియోగం చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. ఎందుకంటే ప్రూఫ్ అంటే ఈరోజు పంజాబ్ ముఖ్యమంత్రి అండ్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారి ఈ ముగ్గురు కలిసి, మా ముఖ్యమంత్రి గారు ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దేనికి పెట్టారండి ప్రెస్ మీట్? ఈరోజు ఢిల్లీలో రాజ్యాంగబద్ధంగా గెలిచిన కార్పొరేటర్లు మేయర్ పదవి ఆప్కు వచ్చిందన్న ఉద్దేశంతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా శక్తులను కట్టుకొని ఈరోజు మేయర్ కాకుండా చేస్తే ఇదే ఢిల్లీ ఆప్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చి మేయర్ని చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఏంటంటే ఈరోజు బీజేపీ వల్ల కుళ్ళు కుతంత్రాల వల్ల అది జరిగిందనేది మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇంకొకటండి, ఢిల్లీ నెత్తి మీద లెఫ్టినెంట్ గవర్నర్ అనే దాన్ని బాదుతూ కేజ్రీవాల్ని ఎటు ముందు పోనీయకుండా, ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఏ పని చేయనీయకుండా అడ్డుపడుతూ ఈరోజు కుట్రపూరితంగా మరి ఢిల్లీలో బీజేపీ ఉంది, ప్రధానమంత్రి గారు అక్కడే ఉంటారు, అమిత్ షా గారు అక్కడే ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ పాలన మొత్తం ఢిల్లీలోనే ఉంటుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఎట్లయినా సరే ఢిల్లీని మేము కైవసం చేసుకోవాలంటే ప్రజలు బుద్ధి చెప్పారు, తరిమి కొట్టిరు బీజేపీ పార్టీని. ఏ విధంగా తరిమి కొట్టిరంటే 2 సార్లు కేజ్రీవాల్కి అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వడం జరిగిందండి. మరి ఇదే నీ బీజేపీ ఈరోజు బీజేపీ ఉన్నదైతే గవర్నమెంట్లో ఉన్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఢిల్లీలో ఉన్న బీజేపీ అసలు ఎప్పుడు కూడా ఢిల్లీలో గెలవలేదు. ఇంతకుముందు షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రి ఉండే, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఉండే. మరి వీళ్ళు ఎప్పుడైనా ఢిల్లీలో గెలిచిరా అండి? నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇంత గెలిచి రచ్చ గెలవండి, మీరు ఢిల్లీలో గెలిచి మిగతా రాష్ట్రాల్లో గెలవండి. కర్ణాటక ప్రజలు దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి మీరు ఎక్కడున్నారో మీకు అర్థమవుతుందా? 2000 నోట్లు పంచితే కూడా ఢిల్లీలో, కర్ణాటకలో 2000 నోట్లు బీజేపీ పంచితే కూడా, ఆ 2000 నోట్లు పంచితే కూడా మమ్మల్ని గెలిపియలేదన్న ఉద్దేశంతో ఆ 2000 నోట్లని బ్యాన్ చేసిన నైజము బీజేపీ ప్రభుత్వాన్ని. నాగేష్ గారు, సో ఇప్పుడు కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ మొన్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా బీజేపీలో కొంచెం కూడా చలనం కూడా కనిపించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకొక అంశాన్ని చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్తో కొంచెం ఫోర్సబుల్గా చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా కావాలంటే మరొకసారి ఎమర్జెన్సీ రావాలి అనేది సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు ఇంతకుముందు. సో దీనికి మీరేమంటారు? ఫస్ట్ గుడ్ ఈవినింగ్ టు అమ్మా న్యూస్ వ్యూవర్. ఇప్పుడు బీఆర్ఎస్ సీఎం గారు రెస్పెక్టెడ్ కేసీఆర్ గారు ఇంతకుముందు ఎలక్షన్కి వెళ్ళే ముందేమో జేడిఎస్ని పక్కన తీసుకొని వెళ్ళారు. ఏది కర్ణాటక వెళ్ళే ముందు. ఈరోజు జేడిఎస్ పాపం అయిపోయి
ఇప్పుడు ఇది ఒక కొత్త ధోరణి. ఇది తెలంగాణ సమాజానికి పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఢిల్లీలో అన్యాయం జరుగుతుందని తెలంగాణలో డిండోరా పిటాయిస్తే అసలు తెలంగాణ సమాజానికి ఏం అవసరం ఆ విషయం నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ ఏంటంటే మోడీ పరిపాలన బాగాలేదు, మోడీకి తిప్పికొట్టాలి, గవర్నర్ని మిస్యూజ్ చేస్తున్నారు అని మన సీఎం కేసీఆర్ గారు అంటున్నారు. మిస్యూజ్ చేస్తున్నారు. ఎలా మిస్యూజ్ చేస్తున్నారు? మీరు కొంచెం క్లారిటీగా ప్రజల్లోకి వెళ్ళి ధర్నాలు చేయండి, తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఓన్లీ ఆఫీస్లో కూర్చొని పక్కన వాళ్ళని కూర్చోబెట్టుకొని నిజంగా ఇది అన్కాన్స్టిట్యూషనల్ బిహేవియర్ మోడీ గారిది, బీజేపీది అని మీరు చూపిస్తున్నారు. మరి మీది కాన్స్టిట్యూషనల్ బిహేవియర్ కరెక్టా? మీరు ఏది సెక్రటేరియట్ ఓపెన్ చేశారు, గవర్నర్ని ప్రోటోకాల్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్. మోడీ గారు కూడా రాష్ట్రపతిని పిలవలేదు. ఎవరు మాట్లాడారు? మళ్ళీ ప్రధానమంత్రి సరే ఏ విధంగా అయినా సరే బీఆర్ఎస్ పార్టీని నమ్మేటట్టు అయితే తెలంగాణ సమాజం లేదు. ఆ ప్రయత్నమే సమాజం కోసం ఏదో చేస్తుంది, న్యాయబద్ధమైన పోరాటం చేస్తుందని చూపించుకోవడానికి ఆయన ట్రై చేస్తున్నారు. కానీ ఈ ఎలక్షన్ లో మాత్రం యాంటీ ఇంక్యుబెన్సీ హై రేంజ్ లో ఉంది అగెన్స్ట్ బీఆర్ఎస్. ఎందుకంటే వీళ్ళు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిచిర్రు, ఏది తెలంగాణ సమాజం కోసం కాదని. పేపర్ లీకేజ్ ఇష్యూ ఉంది, ఇక్కడ కరప్షన్ ఉంది, దళిత బంధుల్లో కూడా కరప్షన్ ఉంది, కాళేశ్వరంలో కూడా కరప్షన్ ఉంది. మాన్సూన్ వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిపోతాయి, ఇంజిన్ మునిగిపోతాయి. సో మన డబ్బులన్నీ వేరే రాష్ట్రాల వాళ్ళకు పెంచుతున్నారు. ఇప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ సీఎం ప్రగతి భవన్ లో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ ఇస్తారు. అసలు తెలంగాణకి ఢిల్లీకి ఏ విధంగా అడ్మినిస్ట్రేటివ్ లో హెల్ప్ఫుల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. బీజేపీ బీఆర్ఎస్ కాన్స్టిట్యూషన్ అబైడ్ చేసుకుని ముందుకు సాగట్లేదు, ఇంతవరకు సాగలేదు, ఇంకా ముందు కూడా సాగరు. కాకపోతే ఎలక్షన్ ముందు ఏదో తెలంగాణ సమాజానికి నమ్మించే ప్రయత్నాలే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ అదే విధంగా చూస్తుంది. తెలంగాణలో ఏది కర్ణాటకలో అయితే కాంగ్రెస్ గెలిచింది, తోడుగా జేడీఎస్ ని తీసుకొని వెళ్ళారు సీఎం గారు. ఇప్పుడు తోడుగా ఆప్ ని తీసుకెళ్తారేమో. ఆప్ కూడా అదే ఏదో అంటారుగా అయిపోయి ఆ టైం వస్తుంది ఆప్ది కూడా. ఒకసారి బీజేపీ మిత్రుడు దేవరకొండ వెంకటాచార్య గారు కూడా మనతో డిబేట్ లో పాల్గొన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడడం. వెంకటాచార్య గారు, ఇప్పుడు కేంద్రానికి సంబంధించి ఈరోజు ముగ్గురు ముఖ్యమంత్రులతో, అంటే తెలంగాణ ముఖ్యమంత్రితో పాటుగా ఇటు పంజాబ్ సీఎం, అదేవిధంగా మనకు ఢిల్లీ సీఎంతో కలిసి ఈరోజు సీఎం కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో కేంద్రం వేధింపులంటూ కూడా ఒక అంశాన్ని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విలువ లేదు అంటూ, అంతేకాకుండా ఢిల్లీ ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్తా ఉన్నారంటూ కూడా సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. దేశం ఎటువైపు పోతుంది అన్నటువంటి ఒక ప్రశ్నను కూడా సీఎం కేసీఆర్ లేవట్టినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంది? అన్నయ్య గారు నమస్కారం అండి. అమ్మా న్యూస్ వీక్షకులకు అలాగే ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎమర్జెన్సీ వచ్చే విధంగా ఉంది అని కేసీఆర్ గారు వ్యాఖ్యానించడం ఏదైతే ఉందో దాన్ని ఒక దుశ్చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఫామ్ హౌస్ నుండి పాలన సాగిస్తూ 9 ఏళ్లుగా అసలు ఏదైతే గెలిచిన వ్యవస్థ ఉంటుందో, అంటే సెక్రటేరియట్ వ్యవస్థ, కనీసం సెక్రటేరియట్కి వచ్చి ప్రజల వద్ద నుండి ప్రజా దర్బార్ నిర్వహించి వాళ్ళ వినతులు స్వీకరించి పరిష్కరించవలసిన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఫామ్ హౌస్ లో కూర్చొని అనేక పన్నాగాలు పన్నుతూ పక్క పార్టీల ఎమ్మెల్యేలను ఏ రకంగా కొనాలి, ఊర్లలో ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలను ఏ రకంగా ప్రలోభాలకి లోబరిచి మన పార్టీలోకి రప్పించుకోవాలని అనేక పన్నాగాలు పన్ని ఈరోజు ప్రజల యొక్క సమస్యలను పక్కదారి పట్టించినటువంటి ఒక ముఖ్యమంత్రి ఈరోజు ప్రెస్ ముందటికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు న్యాయం చేసే విధంగా దాదాపు తమ క్యాబినెట్ లో 40 మంది, అంటే 27 మంది ఓబీసీలని, 10 మంది ఎస్సీలను, 8 మంది ఎస్టీలకు స్థానం కల్పించి ఈ రోజు రాజ్యాంగబద్ధ పరిపాలన నిర్వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే విధంగా తన సో కాల్డ్ పెయిడ్ బ్యాచ్ ఏదైతే దేశంలో ఒక నరేంద్ర మోదీ గారిపై వ్యతిరేకత పేటరేగిపోతున్న సందర్భాన్ని ఏదైతే వీళ్ళు ప్రజలకు చెప్పి దాన్ని ఆమోదించాలనుకుంటున్నారో అదంతా కూడా ఈ రోజు తిప్పికొట్టే విధంగా ఉంటది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజాక్షక పథకాలు చూసి ఈ రోజు 270 అని చెప్పి ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి. ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థ పరిచే విధంగా ఈ గవర్నర్ లేని అని మాట్లాడడం కేసీఆర్ గారి విఘ్నతకి ఇది నిదర్శనం. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో
ఏదైతే గవర్నర్ గారి బాధ్యత ఉంది, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గవర్నర్ గారు కూడా దాని స్పందించే ఒక విధానం మన భారతదేశంలో ఇప్పటి కాదు, గత 75 సంవత్సరాల నుంచి ఉంది. ఈయనకి అంబేద్కర్ అంటే రెస్పెక్ట్ లేదు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలంటాడు, ఒకసారి గవర్నర్ల వ్యవస్థను తీసేయాలంటాడు. తన క్యాబినెట్ లో 18 మంది ఉన్న క్యాబినెట్ లో కనీసం ఒక 10 మంది కూడా స్థానం లేరు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో దాదాపు 50% పైగా బీసీలు ఉన్నారు, మరో 20% పైగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అదే మన తెలంగాణ క్యాబినెట్ కూర్పు చూస్తే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు స్థానం ఉండదు. కేవలం 3 బీసీ మంత్రులు ఉంటారు, ఒక ఎస్సీ మంత్రి, ఒక ఎస్టీ మంత్రి ఉంటారు. వీళ్ళు ఈ రోజు వచ్చి నరేంద్ర మోదీ గారికి పాఠాలు చెప్పాలంటే ఇది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. దయచేసి వారు ముందు వారి రాష్ట్రం ఏదైతే ఉందో దానిలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా మంత్రివర్గ కూర్పు చేసి ఆ తర్వాత ప్రజలకు ఏదైతే న్యాయపరమైన పరిపాలన ఉంటుందో దాన్ని అందించిన తర్వాత దేశ ప్రధానిని కానీ దేశంలో ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే ప్రజలు కూడా మెచ్చుకుంటారు. కానీ ఈ రోజు నవ్విపోదురుగా నాకేంటి సిగ్గు అన్నట్టు ఇక్కడ చేసేది ఏం లేదు. కానీ ఇక్కడ ఉన్న అన్ని వర్గాలను అనగదొక్కుతూనే ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఒక 2-3 పెయిడ్ బ్యాచెస్ వేసుకొని ఈ రోజు ఈయన ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇది దేశంలోని తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రతిష్టను కూడా దిగజార్చే విధంగా ఉందనేది మా బీజేపీ ఆలోచన. రామచంద్రరావు గారు చెప్పండి అన్న. ఒక మాట ఇప్పటిదాకా వెంకటాచారి గారు మాట్లాడిండ్రు, తెలంగాణ సెక్రటేరియట్ కి రాజ్యాంగం అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి తెలంగాణ సెక్రటరీ కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని పేరు పెట్టడం జరిగింది. మరి మీరు పార్లమెంట్ కు పేరు పెట్టకుండా పార్లమెంట్ కు మీ సొంత పేర్లు పెట్టుకొని రాష్ట్రపతిని ఇన్వైట్ చేయకుండా ఈ రోజు మీరు పార్లమెంట్ ఓపెనింగ్ చేసుకుంటే 18 పార్టీలు పార్లమెంట్ ని బైకాట్ చేయడం జరిగింది. పార్లమెంట్ ఓపెనింగ్ ని దానికి మీకు సిగ్గుచేటు, మీకు బీజేపీ పార్టీకి సిగ్గుచేటు అండి అది. ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మైనారిటీస్ లేరా అండి? రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పి అమిత్ షా గారు చేవెళ్ల సభలో ఎలా చెప్పారండి? రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి ఏ విధంగా రిజర్వేషన్లు మీరు ఎత్తేస్తారు? అంటే మీరు ముస్లింకి వ్యతిరేకం, ఇంకొకరికి వ్యతిరేకం. మీరు ఓన్లీ ముందుతో దేవుళ్ళని అడ్డు పెట్టుకొని ఈ రోజు ఇంకో వాటిని అడ్డుకొని మీరు రాజకీయం చేయాలని చూస్తే తెలంగాణలో మాత్రం పారదు, కర్ణాటకలో పారదోలిరు మిమ్మల్ని. తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో మీకు 119 నియోజకవర్గాల్లో క్యాండిడేట్ల పేర్లు ఒక 20 మంది టక్క నోటికి చెప్పానండి. లేదు నేను 100 మంది పేర్లు చెప్తా. ఈరోజు మీ పార్టీకి అసలు క్యాండిడేట్లే లేనప్పుడు తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందండి? బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు నువ్వెంత అంటే తిట్టుకున్నారని చెప్పి టీవీలలో పేపర్లలో వచ్చింది. ఇది మీ పార్టీ విధానం. మరి దీన్ని బట్టి మీరు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇప్పుడు బీజేపీ అన్నగారికి క్వశ్చన్స్, ఇప్పుడు 9 years పరిపాలన సక్సెస్ఫుల్గా వీళ్ళు చేసుకున్నారు బీఆర్ఎస్ బీజేపీ. ఫస్ట్ బీజేపీ మిత్రులు ఇందాక గొప్ప అంటున్నారు కదా, సమవర్గానికి సమాజానికి నాందిగా వీళ్ళు ఎగ్జాంపులరీగా గవర్నెన్స్ చేస్తున్నారు అంటున్నారు కదా. మరి తెలంగాణలో అది తమిళనాడులో గవర్నర్ బిల్లులు పాస్ అవనియాడు, ఇక్కడ తెలంగాణలో పాస్ అవనియాడు, మహారాష్ట్రలో పాస్ అవనియాడు, వెస్ట్ బెంగాల్లో పాస్ అవనియాడు. వీళ్ళు చట్టపరితంగా మోడీ గొప్పగా పరిపాలిస్తున్నారు దేశాన్ని అని. ఏ విధంగా ఈ రోజు కాంగ్రెస్ కొంత కంపెయినింగ్ చేస్తుంది, 9 సాల్ 9 క్వశ్చన్ 9 సవాల్. అయితే అందులో కొన్ని క్వశ్చన్స్ గుర్తు. అదానీ అంబానీకి 20,000 crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఫారెన్ పోర్ట్ఫోలియో త్రూ. ఏది ఎంక్వైరీ పెట్టమని చెప్పండి. గట్స్ అయితే ఢిల్లీలో సర్వీస్ కంట్రోల్ తీసుకుంటున్నారు వీళ్ళంతా. ఎలక్ట్ అయిన గవర్నమెంట్ కే వాళ్ళకి రూలింగ్ గవర్నెన్స్ చేయనీయకపోతున్నారు వీళ్ళు. బీజేపీకి కాన్స్టిట్యూషనల్ పరిపాలన వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. అసలు బీజేపీకి ఏ నైతిక వాల్యూతో మాట్లాడుతుందో ఇక్కడ అర్థం అవ్వట్లేదు. అక్కడ ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో, దానికి అగైనెస్ట్ గా సర్వీస్ కంట్రోల్ వీళ్ళు అండర్టేక్ చేసుకున్నారు. ఎలా అన్నగారు, సుప్రీంకోర్టు వీళ్ళకు ముట్టికాయలేసి అరే ఎలా కాదురా పరిపాలన, ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉంటది పరిపాలన, ప్రజల పరిపాలన అంటే వీళ్ళు నైట్ ద్రౌపది ముర్ము గారిని ఇలా వాడుకున్నారు. ఇన్విటేషన్ ఇవ్వలేదు కొత్త పార్లమెంట్ కి. ఎలా వాడుకున్నారు తెలుసా? ఆర్డినెన్స్ జారీ చేసుకోవడానికి వాడుకున్నారు. వీళ్ళు సమాజం గురించి మాట్లాడతారు, అన్ని వర్గాల వారి గురించి మాట్లాడతారు. సరే ఇంకో క్వశ్చన్ అన్న నాది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎంతమంది క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు?
ఎంతమంది ఫీమేల్ కేబినెట్ మినిస్టర్ ఉన్నారు మోడీ గవర్నమెంట్ లో? చలో ఇది ఇంకో క్వశ్చన్ అన్నగారు. కాంగ్రెస్ 2010 లో సమన్యాయం కాంగ్రెస్ 2010 లో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ పెట్టింది 50% రాజ్యసభలో ఈ బీజేపీ వాళ్ళే బైకాట్ చేసిర్రు. ఇప్పుడు ఆ బిల్ పాస్ చేసి స్త్రీలు జెంట్స్ ఈక్వల్ అని చూపించమని చెప్పండి సభలో. సమాజంలో వీళ్ళు బేటీ బచావ్ అది కాదు, మోడీ బచావ్, మోడీ సర్కార్ బచావ్ అనాలి. ఇది మంచి నినాదం. హిస్టారికల్ గా ఆన్ రికార్డ్ లో అన్నగారు ఏది మోడీ గారు అంటారు, బ్లఫెస్ట్ అబద్ధాలు చెప్పే ప్రైమ్ మినిస్టర్ ఈ దేశానికి ఎవరైనా ఉన్నారంటే అది మోడీ గారే. ఆయన ఫోకస్ ఓన్లీ కెమెరాల మీద ఫోటో షూట్ల మీద ఉంటది తప్ప కోవిడ్ లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బిలో పవర్టీ లైన్ ఉన్నారు, ఓబీసీ సెన్సస్ చేస్తే అందులో ఎంతమంది పవర్టీ లైన్ కింద ఉన్నారో వాళ్ళకి టార్గెటెడ్ పాలసీస్ ఇద్దామని లేదు. వీళ్ళు ఆయుష్మాన్ భారత్ అంటారు, వీళ్ళు గొప్పగా చెప్తారు, దాని ఫండ్ అలొకేషన్ ఏమో లీస్ట్ ఉంటది బడ్జెట్ లో. వీళ్ళు మాట్లాడుతారో అది అర్థం అవట్లేదు అన్నగారు. వీళ్ళిద్దరిది ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ధోరణి ఒకటే. రాజ్యాంగం పట్ల ఏది పరిపాలన పట్ల న్యాయబద్ధంగా పరిపాలించారు వీళ్ళు. అబద్ధాలు హామీలు చెప్పి అధికారం చేజిక్కించుకుంటారు. వీళ్ళకి ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి బర్తలఫ్ చేసిరు ఆల్రెడీ, కర్ణాటక నుంచి. వీళ్ళకి నార్త్ లో కూడా హిందీ బెల్ట్ లో కూడా బర్తలఫ్ చేస్తారు. వీళ్ళు అబద్ధాలని రికగ్నైజ్ చేశారు అక్కడ, రైట్. ఇప్పుడు వీళ్ళు కొన్ని రోజులే అన్నగారు మోడీ గారు కూడా స్టైల్ చేయడం కానివ్వండి, కెమెరాలను చూసి యాక్టివ్ అవ్వడం కానీ. 20 లక్షల సూట్ అవసరమా మోడీ గారికి? మోడీ గురించి ఇప్పుడు ప్రధానంగా మనం ఇంకొక ఎజెండా గురించి మాట్లాడుకుంటే ఈ రోజు ఢిల్లీ వేదిక గురించి మాట్లాడుకుందాం. ఒకసారి సాంబశివరావు గారు 1 సెకండ్ ఒకసారి ఢిల్లీ వేదిక కూడా మాట్లాడదాం. ఢిల్లీ వేదికగా బీజేపీ గెలిచింది ఏంది ఇప్పటి వరకు? 3 సార్లు కూడా. ఇప్పుడు దేవరకొండ వెంకటాచార్య గారు దీనికి సమాధానం చెప్పాలి. 3 సార్లు కూడా ఆప్ అనేటువంటి పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఎదిగినటువంటి పార్టీ ఈ రోజు 3 సార్లు కూడా అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగితే 3 సార్లు అధికారంలోకి వచ్చింది. రాజ్యాంగబద్ధంగా కూడా మేయర్ని ఎన్నుకుంటాము అని చెప్పేసి ఆప్ అక్కడ గెలిచినటువంటి పార్టీ గెలిస్తే బీజేపీ ఎందుకు అడ్డగిస్తా ఉంది? అక్కడ 3 సార్లు కూడా భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా ఎందుకు అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది? గెలిచినటువంటి అక్కడ అభ్యర్థులతో మేయర్ని చేస్తామంటే బీజేపీ అడ్డుకట్ట వేస్తుంది అంటూ కూడా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సీఎం తెలంగాణలో చెప్తా ఉన్నారు. అంటే అటువంటి పరిస్థితులు ఢిల్లీలో ఏర్పడ్డాయి అనేది ఈ రోజు బీజేపీ స్పష్టం చేస్తా ఉంది. దీనికి సమాధానం ఏం చెప్తారు వెంకటాచారి గారు? రాజ్యాంగాన్ని అమలు పరచని వాళ్ళు రాజ్యాంగం గురించి ఈ రోజు 356 ఆర్టికల్ ని ఈ దేశంలో దాదాపు 60 సార్లు ఉపయోగించి ముఖ్యమంత్రులను పడేసిన ఈ గొప్ప ఘనత వహించిన 125 సంవత్సరాల ముసలి అయిపోయిన కాంగ్రెస్ పార్టీ మిత్రులు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. 356 ఆర్టికల్ అనేది ఈ దేశంలో మొత్తానికి భ్రష్టు పట్టించిన పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వచ్చి ఈ రోజు మోదీ గారు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తలేరంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళని చెప్పమనండి. ఈ రోజైనా వాళ్ళ కేబినెట్ లో 27 మంది ఓబీసీలకి, 12 మంది ఎస్సీలకి, 8 మంది ఎస్సీలకి స్థానం కల్పించిన దాఖలాలు వాళ్ళని చెప్పమనండి కాంగ్రెస్ మిత్రుని. అది చాత కాదు. సవాల్ ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు మీరు సవాల్ ఇస్తే ఆయన సవాల్కు స్వీకరిస్తా అంటున్నాడు. సవాల్ ఏంటి? నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటి వరకు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది కదా దేశంలో. 27 మంది ఓబీసీలని, 12 మంది ఎస్సీలని, 8 మంది ఎస్టీలని తన క్యారోజాన స్థానం కల్పించిందేమో ఒకసారి కాంగ్రెస్ మిత్రుని అడగండి. ఇవాళ మోదీ గారు న్యాయబద్ధమైన పాలన 100% చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్తాను చూడండి అన్నగారు. మీరు రాజ్యాంగం అంటున్నారు కదా, కాన్స్టిట్యూషన్ డిజైన్ చేసిందే కాంగ్రెస్. ఒకవేళ బయాస్ పాలసీ ఉంటే హిందువుల పట్ల, ముస్లిం పట్ల, ఇతర వర్గాల పట్ల మాకు బయాస్నెస్ ఉంటే అంత మంచి రేషనల్ కాన్స్టిట్యూషన్ చాయ్ వాలా కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఆ ఎగ్జాంపుల్ ఈ రోజు బీజేపీకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కాంగ్రెస్. మీరు మాకు మాట్లాడలేదు. కనీసం పేషెన్స్ ఉండాలి. వారు ఈ హేట్రేడ్ రేగిపోవడం వల్లనే ఈ రోజు అధికారానికి దూరమైనమని కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోదీ గారి పైన దుష్ప్రచారం మొదలు పెట్టిందో దాన్నే ఈ రోజు కేసీఆర్ గారు ఎంచుకున్నారు. వీళ్ళు రెండు ఒక్కతాను రేపు రాబోయే ఎలక్షన్లలో కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. లేదంటే ఎలక్షన్ మ్యాండేట్ హంగ్ వచ్చిన తర్వాత వీళ్ళు కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
కాబట్టి ఏదైతే మోదీ గారు వీళ్ళు వాళ్ళు అంటున్నట్టు 9 ఏళ్లుగా సుపరిపాలన అందిస్తున్నారో ఆ సుపరిపాలనను చూసి మనకి ఇక అధికారం చేపట్టే దాఖలాలు లేవని ఈ రోజు వారే నిర్ణయించుకొని ఈ రకంగా మోదీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వారు నేను ఆడపిల్లల గురించి వాళ్ళు అడిగారు, ఆడపిల్లల గురించి నన్ను చెప్పనియండి. ఈ రోజు చెప్పండి 18 కోట్ల ఉద్యోగాలు ఎటువైనా చెప్పండి. ఇప్పుడు 9 ఏళ్లలో కోట్ల ఉద్యోగాలు ఎటువైనా చెప్పండి. ఇంటి ముందు ఆడపిల్లలకి ఇజ్జత్మానం ప్రతి ఇంటి ముందు ఒక బాత్రూమ్ నిర్మించి వారి ఆత్మగౌరవ ప్రతీకను కాపాడింది ఈ నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్. 60 ఏళ్లలో కనీసం బాత్రూమ్లు కట్టాలనే ఆలోచన లేని కాంగ్రెస్ ఈ రోజు మాట్లాడుతుంది. ఆడపిల్లల ప్రతిష్టకు కాంగ్రెస్ ఈ రోజు మాట్లాడుతుంది. వెంకటాచారి గారు ఇప్పటిదాకా మీరు చెప్పారు. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశానికి ఆయన కాంగ్రెస్ నుంచి కూడా వర్షం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి నాగేష్ గారు అంటున్నారు కదా రిజర్వేషన్ బిల్ అని. ఆపొద్దు 2010 లో రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ లో పెడితే లోక్సభలో కాంగ్రెస్ ఆమోదిస్తే లోక్సభలో బీజేపీ అడ్డుకుంది. దానికి ఇప్పటికీ ఆ బిల్లు బయటికి రాలేదు. వీళ్ళు అంటున్నారు ఓబీసీ సెన్సస్ చేసి మొత్తం అంటారా ఏది మన డౌన్ ట్రేడెడ్ కమ్యూనిటీకి న్యాయం చేద్దాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీకి న్యాయం చేస్తాం అంటున్నారు. సెన్సస్ క్రియేట్ చేయమని చెప్పండి అన్నారు. 10 ఏళ్ళు దాటింది, వీళ్ళు సెన్సస్ ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళ పరిపాలన నిర్లక్ష్యం. అంటే టార్గెటెడ్ పాలసీస్ చేసి నరేగాలో వీళ్ళకి సరిగ్గా పరిపాలన చేత అవ్వట్లేదు. ఢిల్లీ చలో ఆందోళన నడుస్తుంది. ఆడ వీళ్ళ ఎంపీ ఏమో రెస్లర్లని రేప్ చేసి అక్కడ ఇంతవరకు మన రెస్లర్లు అందరూ ధర్నాలో కూర్చున్నారు. మ్యారీకోమ్ గోడలు కలిస్తేనే మ్యారీకోమ్ ని పక్కన చేసుకొని మోడీ గారేమో ఫోటోలు దిగుతారు. మణిపూర్ కాలిపోతూ ఉంటది. కర్ణాటకలో వీళ్ళు ఎలక్షన్ కంపెయినింగ్ లో బిజీ ఉంటారు. అంటే వీళ్ళు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారు, దేశభక్తి ఎటుపోయింది అన్న గారు. నేను అంటున్నాను ఇక్కడ రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేశారు వీళ్ళు. ఏ విధంగా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా దానికి? ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది? ఏ ఓబీసీ కమిషన్ చెప్పింది రిమార్క్ అగెనెస్ట్ ఉన్నాయని? వీళ్ళు బేటీ బడావ్ బేటీ బచావ్ అని చేశారు అన్నగారు. లాస్ట్ 9 years రూలింగ్ లో ఎంతమంది ఫీమేల్ అబౌవ్ 14 years నుంచి 21 years వాళ్ళకి ఎంతమందికి ఎడ్యుకేషన్ పాలసీస్ ఇచ్చారు? వీళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు. ప్రైవేట్ సెక్టర్ లో పబ్లిక్ సెక్టర్ లో చెప్పమని చెప్పండి. అదే నేను దావా చెప్తున్నా అన్నగారు. 2014 ముందు కాంగ్రెస్ రూలింగ్ మన్మోహన్ సింగ్ గారి రూలింగ్ లో తీసుకుంటే వీళ్ళు చేసిన దానికన్నా ఎంతో ఎక్కువ ఉంటది. వీళ్ళు అబద్ధాలు మాటలు చెప్పి అధికారం చేజిక్కించుకున్నారు. చైనా బార్డర్ వచ్చేస్తుంది, గ్యాస్ సిలిండర్ అంత కాస్ట్లీ అయిపోయింది 500 కని వీళ్ళే పెట్రోల్ ధరలు పెంచుతున్నారు. రూపాయి వాల్యూ పడిపోతుందని ఈ రోజు రూపాయి వాల్యూ చాలా పడిపోతుంది. మోడీ చెప్పిన అన్ని అబద్ధాల మాటలకి ప్రజానికం నమ్మింది, అధికారం ఇచ్చింది. ఇది ఇచ్చిన తర్వాత వీళ్ళు నిలబెట్టుకుంటురా లేదా? చెప్పండి అన్న. ఒక మాట చెప్తా. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మాట్లాడిన దాంట్లో అసలు ఒక్క వర్డ్లో అన్న తప్పుందా? ఈ తెలంగాణ సమాజం కాదు మొత్తం ఈ రోజు ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రానికి వచ్చిండు అని అంటే ఎందుకు వచ్చిండు? మాట్లాడేటువంటి హక్కులు బీజేపీ ఇవ్వట్లేదన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బాధను అక్కడ ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోవడం 30 లక్షల యువత పేపర్ లీకేజ్ లో అస్తవ్యస్తంగా ఉంది, కన్ఫ్యూజన్ లో ఉంది. వాళ్ళకి అడ్రస్ చేయాలా? ఢిల్లీ సీఎం ని తీసుకొని ఒకటి లా అండ్ ఆర్డర్ ఎమర్జెన్సీ, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఒకవేళ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇక్కడ వస్తుందంటే 100% రైట్. ఎందుకంటే అప్పుల్లో కూడుకుపోతుంది తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ దగ్గర బడ్జెట్ ఫిస్కల్ పాలసీ కూడా లేదు. ఒకవేళ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందంటే రైట్. కానీ ఏ ఎమర్జెన్సీ వస్తుంది? వీళ్ళు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చేస్తారా, లా అండ్ ఆర్డర్ ఎమర్జెన్సీ చేస్తారా? రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని బీజేపీ చేస్తున్నటువంటి వైఖరికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీ గురించి ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న గారు. బీఆర్ఎస్ ఏమో మాకు పరిపాలన చేయట్లేదని బీజేపీ మీద రుద్దుతుంది, బీజేపీ ఏమో వీళ్ళకి చేతన అవ్వట్లేదని రుద్దుతుంది. బీజేపీ బీఆర్ఎస్ మీరు అన్నారు, బీజేపీ బీఆర్ఎస్ రెండు అన్నారు. బట్ ఈ రోజు వచ్చినటువంటి పార్టీ బీజేపీకి అనుసంధానం కాదు,
బీఆర్ఎస్ కు అనుసంధానం కాదు, రెండు రాష్ట్రాలకు కర్ణాటకలో బీజేపీకి అనుసంధానం కాదు. ఇక్కడ కేసీఆర్ గారు ఏంటంటే టైం ని బట్టి చేంజ్ అవుతూ ఉంటారు. యాంటీ ఇంక్యుబెన్సీ చాలా హై లెవెల్లో ఉంది బీఆర్ఎస్ కి. బీజేపీకి అయితే అధికారం ఇయ్యారన్న, మళ్ళీ అది 4 ఎమ్మెల్యేలే. కానీ నేను ఇక్కడ బీఆర్ఎస్ యాంటీ ఇంక్యుబెన్సీ ఉంది, దాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వం కాపాడుకోవాలని వాళ్ళు చూపించుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల తెలంగాణ సమాజానికి లెట్ మీ గివ్ క్లారిఫికేషన్ బై ఐమ్ టెల్లింగ్ యూ. ఒకటి, మీరు బీఆర్ఎస్ పార్టీని విమర్శించాలనుకుంటున్నారా? ఈ రోజు మాట్లాడింది నిజాలని మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రణబ్ భాయ్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ రోజు మాట్లాడిన విషయాలలో ఒక చిన్న వర్డ్ కూడా తప్పులేదు. ఎందుకంటే ఢిల్లీలో ఫ్రీడమ్ లేదు కేజ్రీవాల్ గారికి. లెఫ్టినెంట్ గవర్నర్ ని ఒక బండరాయిని మీద పెట్టేసి, లెఫ్టినెంట్ గవర్నర్ ని ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం మీద పెట్టేసి అక్కడ ఎలాంటి విషయాలు ఫ్రీడమ్ గా వెలిపుచ్చే అంశాలను కూడా అర్థం కాలేదు. ఆప్ ని పరిపాలన చేయనీయట్లేదు బీజేపీ ఢిల్లీలో అంటున్నారు. తెలంగాణకి ఏం సంబంధం? దానికి సంబంధం కాదు నగేష్ భాయ్. తెలంగాణ సమాజంలో తెలంగాణ సమాజానికి అవసరం లేదని మీరు అంటున్నారు. ఇక్కడ దేశం అంటే ఆప్ పార్టీ బీఆర్ఎస్ పార్టీయే కాదు. నితీష్ కుమార్ ఉన్నారు, ఇక్కడ పట్నాయక్ వాళ్ళు కూడా వస్తారు కావచ్చు, జేడీఎస్ ఉన్నారు. ఎందుకు బహిష్కరించింది చేస్తా ఉన్నారు బీజేపీ నుంచి బీజేపీ మిత్రుడు. చెప్పండి వెంకటాచారి గారు, చెప్పండి. ప్రణయ్ గారు, ముందు ఈ డిబేట్ ఒక ప్రొఫెషనల్ వేలో సాగిద్దామా లేకపోతే ప్రజలకు అర్థం కాకుండా ఎవరు అరుద్దామా అనేది ఒకసారి మిత్రులు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే కనీసం ఒక్కరు పాయింట్ కూడా బయటకు వెళ్ళట్లేదండి. అండ్ ఇంకోటి, మీరు కూడా ఇంతకు ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఢిల్లీలో భయానక వాతావరణం ఉంది, అందుకే ఇక్కడ వచ్చి కేజ్రీవాల్ గారు సమావేశం పెట్టిరా అని. ముందుగా ప్రణయ్ గారు, నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఆ వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకోవాలి. ఒక యాంకర్ గా మీరు అలా అనడం నిజంగా బాధాకరం. ఈ రోజు ఢిల్లీలో గెలిచినటువంటి సర్కార్ ఢిల్లీలో వెంకటాచార్య గారు దానికి సమాధానం నేను ఇస్తాను. ఒక రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరం ఇంకో రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎంలు వ్యక్తిగతంగా ఆర్థిక వ్యవహారాలలో రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రోజు వచ్చినటువంటి విషయాలలో ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకేదైనా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ల మీద కానీ వచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజు కేవలం బీజేపీకి సంబంధించినటువంటి వర్షన్లోనే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి సంబంధించిన వర్షాన్ని మాత్రం ఈ రోజు ప్రెస్ మీట్ వేదికగా చెప్తా ఉన్నారు. బీజేపీ ఢిల్లీ వేదికగా మాట్లాడనివ్వట్లేదు అన్నటువంటి వర్షనే చెప్తా ఉన్నారు. దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? సీఎం అనాలి. ఒక ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన సీఎం ఢిల్లీ గవర్నమెంట్ చేయట్లేదు, నన్ను ప్రెస్ మీట్ పెట్టనియట్లేదు అంటే ఆయన ఇంకా అన్ఫిట్ అసలు సీఎం కి. మ్యాండేట్ ఇచ్చి నిన్ను సీఎం చైర్ లో కూర్చోబెట్టినప్పుడు నువ్వే రక్షించుకోకపోతే ప్రజల్ని ఏం రక్షిస్తావు? లా అండ్ ఆర్డర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పటికీ నీకు రావాల్సిన సెక్యూరిటీ కూడా నీకు ఉంటుంది. అట్లాంటిది నువ్వు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టకుండా ఈరోజు కావాలని తెలంగాణకు వచ్చి, అలాగే ఇంతకు ముందు వేరే రాష్ట్రానికి వెళ్ళి కూడా అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అట్లాంటి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ఈ దేశంలో పంజాబ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ పెట్టిండబ్బా. పంజాబ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆప్కి తెలుసుకుంటారు. వెంకటాచార్య గారు, మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటా, మీరు అన్నదానికి నేను సమాధానం ఒప్పుకుంటా. ఈ రోజు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో ఈ రోజు కేజ్రీవాల్ గారు మాట్లాడినటువంటి మాటలకు మీరు ఏం సమాధానం చెప్తారు సూటిగా? ఈ రోజు ఎవరి కోసం పెట్టారు ప్రెస్ మీట్? ఈ రోజు వచ్చినటువంటి రాష్ట్ర, సరే మీరు అన్నారు ఇంతకుముందుకు ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు కూడా ప్రెస్ మీట్ లో పెట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి, బట్ ఇతర రాష్ట్రాలలో పోయినప్పుడు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడారు? బీహార్కి వెళ్ళి, అలాగే అక్కడ కర్ణాటకకి వెళ్ళి, అక్కడ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారితో, ఇక్కడ కర్ణాటక అప్పుడు మాజీ కుమారస్వామి గారితో ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రికి స్వేచ్ఛ లేదు కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించలేదు, వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు అని మీరు చెప్పదలుచుకున్నారా? లేదంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మిత్రులు చెప్పదలుచుకున్నారా? ఒక మనిషికి ఇండియాలో పుట్టినప్పుడు ఎక్కడైనా ఫ్రీ మూవ్మెంట్ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. వారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుంటారు, ఏం మాట్లాడతారు అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళకి ఇచ్చింది రాజ్యాంగం. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే పంజాబ్ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు. దాంట్లో తప్పేముందండి? ఈ రోజు వాళ్ళు విమర్శిస్తున్నటువంటి విమర్శలు కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. పబ్లిక్ ఎవరిని తిరస్కరిస్తారు, ఎవరిని ఆమోదిస్తారు అనేది క్లియర్ మ్యాండేట్ ఉంది. అది వాస్తవమా కాదా? 303 సీట్లు చెప్పండి. మీరు గొప్పగా మాట్లాడుతున్నారు, మాటల్లోనే చాతుర్యం ఉంది. మీరు ఇది చెప్పండి, సర్వీస్ కంట్రోల్ బీజేపీ తీసుకుంది, ఆర్డినెన్స్ పెట్టి సుప్రీంకోర్టు అన్న తర్వాత కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అంటే
అవును ఉంటది. Yes, yes, yes. Yes. చట్టపరంగా రాజ్యాంగపరితంగానే పరిపాలిస్తుందా? ఎస్, థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ వెంకటాచార్య గారు. సో మొత్తానికి ఈ రోజు తెలంగాణ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి ప్రగతి భవన్ నుంచి కూడా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి మాటల్లో కీలకగా కూడా ఒక మాటలు మనకు వినిపిస్తా ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఇమీడియట్ గా కూడా ఎమర్జెన్సీ రావాలి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా కూడా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా అక్కడ మేయర్ని ఎన్నుకోకుండా బీజేపీ అడ్డుకట్ట వేస్తుంది అన్నటువంటి ధోరణి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో వెళ్దాం. చూస్తూ ఉండండి అమా న్యూస్, జనం కోసం నిజం కోసం.